తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. అలిపిరి బైపాస్లోని 20 ఎకరాల ప్రాంతంలో నిర్మించనున్న ముంతాజ్ 5-స్టార్ హోటల్ నిర్మాణాన్ని ఆపమని హోటల్కు కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నిర్ణయంపై సనాతన ధర్మ పరిరక్షణ సమితి హర్షం వ్యక్తం చేసింది. గరుడ సర్కిల్ దగ్గర తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. తిరుపతి దేవస్థానం ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకునింది. గతంలో అలిపిరి మార్గంలో ఉన్నటువంటి జూ పార్కు నుంచి అలిపిరి మార్గంలో ఉన్నటువంటి 50 ఎకరాల ల్యాండ్లో దేవలోక్ అనేటువంటి ఒక ప్రాంతాన్ని ఏపీ టూరిజానికి ఇచ్చినటువంటి విషయం అయితే అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఒబరాయ్ హోటల్కి సంబంధించినటువంటి 5-స్టార్ హోటల్ని నిర్మించాలనేటువంటిది కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ఆర్డర్ని అయితే పాస్ చేసింది. దీనికి సంబంధించి 30 ఎకరాల్లో 20 ఎకరాలకు సంబంధించినటువంటి మొత్తం ఒబరాయ్ హోటల్ని నిర్మాణం చేయడానికి కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒబరాయ్ హోటల్కి సంబంధించిన 5-స్టార్ హోటల్ ఇక్కడ నిర్మించడానికి లేకుండా కూడా పూర్తి స్థాయిలో నిలుపుదల చేస్తాము. ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేసి ఈ హోటల్కి సంబంధించినటువంటి స్థలం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకుంటాం అనేటువంటిది టీటీడీ బోర్డు నిన్న మొత్తం కూడా ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా కూడా పనులన్నీ కూడా ప్రారంభమైనట్లు కూడా మనకు తెలుస్తుంది. బిల్డింగ్ దాదాపు 2 అంతస్తుల మేరకు కూడా పూర్తి చేశారు. మిగతా మొత్తం గోడలు నిర్మించాల్సి అయితే ఉంది. అయితే మొత్తం ఈ యొక్క నిన్న తీసుకున్నటువంటి టీటీడీ బోర్డు నిర్ణయం ఏదైతే ఉందో తిరుపతిలోకి సంబంధించినటువంటి హిందూ ధార్మిక సంస్థ కూడా దానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా హర్షం కూడా వ్యక్తం చేశారు. ఈ యొక్క అలిపిరి పాదాల మండపం వద్ద టెంకాయలు కొట్టి శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క చిత్రపటానికి పూర్తిగా కూడా పాలాభిషేకం కూడా చేశారు. పాలాభిషేకం చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక మంచి నిర్ణయం అయితే తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంది, దీనికంతా మేము పూర్తిగా కూడా హర్షిస్తున్నాము అనేటువంటిది కూడా చెప్పేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒబెరాయ్ హోటల్కి సంబంధించినటువంటి 20 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో దీన్ని వెనక్కి తీసుకుంటాము, దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు మేము ప్రభుత్వానికి కూడా ఇస్తామనేటువంటి చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఇప్పటికీ కూడా పనులైతే కొనసాగిస్తూనే ఉన్నారు. మొత్తం 20 ఎకరాల్లో పూర్తి స్థాయిలో ఈ యొక్క హోటల్ నిర్మాణానికి అన్ని రకాలైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక్కడ హిందువుల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి, ఇలాంటి హోటలు అలిపిరి మార్గంలో అంటే శ్రీవారికి అతి చేరువుగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో నిర్మించడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము అనేటువంటిది తిరుపతిలో ఉన్నటువంటి కొంతమంది హిందుత్వానికి సంబంధించినటువంటి వారు పూర్తిగా కూడా దీన్ని వెలుగులోనికి తేవడం జరిగింది. దీంతో పూర్తిగా స్పందించినటువంటి టీటీడీ నిన్న మొట్టమొదటి బోర్డు మీటింగ్ అయితే జరిగింది. ఈ బోర్డు మీటింగ్లో మనం చూసుకున్నట్టయితే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాలు కూడా టీటీడీ తీసుకోవడం జరిగింది. అందులో ఈ యొక్క దేవలోక్లో ఇచ్చినటువంటి 20 ఎకరాల 5-స్టార్ హోటల్కి ఏదైతే ఇచ్చారో ఒబెరాయ్ హోటల్కి సంబంధించినటువంటిది ఈ నిర్మాణాలని పూర్తిగా కూడా నిలుపుదల చేసి వీళ్ళకి ఇచ్చినటువంటి 20 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా వెనక్కి తీసుకుంటాము అనేటువంటిది నిన్న టీటీడీ బోర్డు కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తిరుపతి ప్రజలు కూడా చాలామంది హిందూ మనోభావాలు కలిగినటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ప్రభుత్వానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ యొక్క లెటర్ ద్వారా వాళ్ళకి ఒక విన్నవించిన తర్వాత కూడా దీనికి పూర్తిగా ఇక్కడ హోటల్ నిర్మాణాన్ని పూర్తిగా నిలుపుదల చేసేటువంటి ఆ నిర్ణయానికైతే వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ అంటే ఈ యొక్క తిరుమలకు శ్రీవారికి అతి సమీపంలో ఇలాంటి హోటల్ ఒక 20 ఎకరాల్లో ఈ హోటల్ని నిర్మిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు, హిందువుల మనోభావాలన్నీ కూడా పూర్తిగా కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి దీన్ని అన్ని రకాలుగా కూడా మేము అడ్డుకుంటాము అనేటువంటిది చెప్పడం జరిగింది. ఇది టీటీడీ దృష్టికి కూడా వెళ్ళింది. టీటీడీలో నిన్న జరిగినటువంటి ఈ యొక్క ప్రప్రథమ మీటింగ్ ఏదైతే ఉందో ఈ మీటింగ్లో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు దీనిని నిలుపుదల చేస్తాము, ప్రభుత్వానికి దీనికి సంబంధించినటువంటి సంకేతాలు కూడా ఇస్తాము, లెటర్ రూపంగా కూడా ప్రభుత్వాన్ని దీన్ని విన్నవించి ఈ యొక్క హోటల్ నిర్మాణాన్ని పూర్తిగా ఆపుదల చేస్తామనేటువంటిది కూడా టీటీడీ బోర్డు అయితే నిన్న చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ఇక్కడ హోటల్ ఇప్పటికీ కూడా అయితే పనులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. గవర్నమెంట్కు వెళ్ళినటువంటి సిఫార్సు తర్వాత పూర్తి స్థాయిలో హోటల్ యొక్క నిర్మాణాన్ని ఆపుతారేమో వేచి చూద్దాం. కెమెరామెన్ సుబ్బుతో జేజీరామ్, హెచ్ఎం టీవీ.